గత 10 ఏళ్లు తెలంగాణలో దొరల పాలన సాగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పింక్ కలర్ యూట్యూబులతో బావ భామర్దులు విషం చిమ్మారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాజెక్టులపై వాళ్ల మాటలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని పొంగులేటి విమర్శించారు. డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప వారు చేసిన తప్పులు, వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే మనం చూస్తుంటాం. శవాల మీద చిల్లరేరుకునే ఆలోచనతో కేవలం విషము చిమ్మాలనే దురుద్దేశంతో తప్ప ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ప్రభుత్వానికి సూచించాలని కానీ సలహా ఇవ్వాలని కానీ వారి మనసుకి కానీ వారి ఆలోచనకి కానీ రాకపోవటం దురదృష్టకరం.